ఈ నగరంలో కల్లా నేరస్తుడని ముద్రపడిన జాకీని సాక్ష్యాధారాలతో నా విజయ్కి కానుకగా అందిస్తాను. బాస్, ఇన్స్పెక్టర్ వస్తాడు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ విజయ్. చాలా కాలంగా ఈ నగరంలో పోలీస్ శాఖను ఎంతో వేధిస్తూ దొరకకుండా తప్పించుకు తిరిగే జాకీ అండ్ గ్యాంగ్ ను అతి తక్కువ కాలంలో అరెస్ట్ చేసినందుకు నా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఇదే విధంగా పట్టుదలతో ఆ పరశురామును కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెడతామని ఆశిస్తున్నాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. చిన్న చెక్క, నువ్వు చెప్తున్నది నిజమేనా మస్తాన్? అల్లాకి కసం జాకీ సాబ్, ఆ పరశురాం విజయ్ గాడు ఇద్దరు పెద్ద దోస్తీలు. ఆ పరశురాం గాడే విజయ్కు బహుమతిగా నిన్ను పట్టించాడు. నీ అమ్మ చెమ్మ చెక్క, నేను వాళ్ళిద్దరి శవాలు కళ్ళ చూసే వరకు కళ్ళు ముయ్యను మస్తాన్, కళ్ళు ముయ్యను. మీ వదిన క్యాండిల్స్ ఎక్కువ పెట్టేసిందమ్మా. 4 ఎక్కడున్నారు? హాయ్ హాయ్ రాము. విజయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, హాల్లోకి రాకుండా ఎక్కడేం చేస్తున్నావు? కమా. వద్దు విజయ్, వద్దు. నువ్వు లా అయితే నేను అవుట్లాని, నీది ఉత్తర ధ్రువం అయితే నాది దక్షిణ ధ్రువం. అక్కడ నీ స్నేహితులు, తోటి అధికారులు, పై ఆఫీసర్లు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ మధ్యకి నీ స్నేహితుడిగా నేను రావడం నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. ఏమంటావు? ఇట్స్ ఆల్ రైట్. నీ ఇష్టం. కేక్ తీసుకొస్తానండి. వద్దు విజయ్, ఏం వద్దు. నాకు చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? అదేమిటో చెప్పురాం. మహాలక్ష్మిలా కనిపించే చెల్లెమ్మ ఒక తీయటి పాట పాడితే వినాలనుంది. నా కోరిక తీరుస్తావా విజయ్? తప్పకుండా లక్ష్మిని పాడమంటాను. ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, నా పుట్టినరోజు సందర్భంగా మా శ్రీమతి ఒక పాట పాడి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తుంది. పర్వాలేదు, ఏదో పాట పాడు. వద్దండి ప్లీజ్, అది నా పాడాలి ప్లీజ్. తప్పదు.
అప్పటి నువ్వు ఇప్పటికీ నా కళ్ళకి కట్టినట్టే కనిపిస్తున్నావు. రాము రాము ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? హలో, పరశురామ్ స్పీకింగ్. ఏమిటి రాము, ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావు? విజయ్, చాలా కాలం తర్వాత ఈ రోజు చెల్లెమ్మ పాట కారణంగా నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. సీతారాములు లాంటి మీ జంటని చూస్తూనే పరవశించిపోయాను. ఆ సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియలేదు, అందుకే చెప్పకుండా వచ్చేశాను. ఐఎమ్ సారీ విజయ్. ఇట్స్ ఓకే. రేపే కదా నీ పుట్టినది? అవును, ఎక్కడున్నా నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్తావని నాకు తెలుసు విజయ్. బాయ్. ఒరే లంబో, ఈ మారు జనం దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే నిన్ను లాకప్ లో కాదు సెంట్రల్ జైల్లో దోసేయడం. సెంట్రల్ జైలు మనకేం కొత్త కాదు. మన మీద ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడు, పెచ్చని కాల్చినట్టు కాల్చవతో బారేస్తాను. ఈ లంబు దాదా సంగతి నీకు తెలియదు బే. వెళ్ళిపోయే ఏ పిల్ల, మనకు దోషయి. ఏటి మావో, నన్ను తమాస పట్టిద్దామనా? యాస మార్చేసి మాట మార్చేస్తున్నావు. ఏయ్, నేనెవరినో నీకు తెలుసా? నాకు తలదేటి, నువ్వు ఎన్ని ఆశాలు వేసినా నేను క్షణంలో తెలుసుకోగలను. నన్ను కట్టుకోబోయేవాడివి, నా దోశ అంటే ప్రాణం పెట్టేవాడివి, నా చేతి చట్నీకి సంబరపడిపోయేవాడివి. ఇదిగో నీకోసం రెడీగా ఉంచాను, తిను మావా. ఏటి మావా అలా చూస్తున్నావు? నా చేతితో పెడితే కానీ తినవా? పెట్టు పెట్టు. మావా, మన మనువు ఎప్పుడు? ఎప్పుడేటే పిల్ల, మనం ఎప్పుడు ఎవరెడీ, ఈ రాత్రికి రెడీ. ఏటి మామోయ్ ఇవాళ ఇంత ధైర్యంగా చెప్తున్నావు? ఇదంతా నీ దోషి మహిమే. అబ్బా ఊరుకో మావా, మంత్రి గారితో చెప్పి ముహూర్తం పెట్టించు. తగిలే కోణ. అబ్బా మావా, మావా, చుక్కమ్మా, దోశల చుక్కమ్మా, మావా. నువ్వు పెట్టే దోశలు తిని నీ తల్లో పూలు పెడదామని వచ్చానే చుక్కమ్మ. ఏటి మావా ఇంతలోనే యాస మార్చేసావు? ఇప్పుడేగా రౌడీలాగా వచ్చి అబ్బా బొగ్గ గిల్లెళ్ళావు. రౌడీలా రావడం ఏమిటే వెర్రి మొహమా, నేను వచ్చింది ఇప్పుడేగా. పద పద, ముందు దోశెడుదు గారి. ఊరుకో మావా, అమ్మంతో 6 దోశలు మింగేశావు. ఎప్పుడు లేంది. అబ్బా నలిపి నలిపి. ఏమిటి నువ్వనేది? నేను చాలే ఊరుకో మావా, కొత్త సరస నువ్వును. కొత్త సరసమా? రౌడీగాడా? బజార్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇలా చిందులు దొక్కుతున్నాడు. అసలు ఏమైంది వీడికి? వదినా, అసలు వీడి చేష్టలు చూస్తుంటే మన డుంబుగాడేనా అనిపిస్తోంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నా పని పూర్తిగా అయిపోయింది. నేనేం పాపం చేశానని అందరూ నన్ను ఇలా అనుమానిస్తున్నారు. అమ్మగారు మీరైనా చెప్పండి, నేనే కదా? అవును, నువ్వేగా. చిన్నమ్మగారు మీరు చెప్పండి, నా మొహం నాదే కదా? నీ మొహం నీది కాకపోతే ఇంకొకటి ఎలా అవుతుంది? నా మొహం నాదైనప్పుడు నేను లేకుండా నా మొహం లాంటి మొహంతో మరోడు ఉండటానికి ఎలా వీలవుతుంది చెప్పండి. డొంబు, నీకేదో గాలి సోకినట్టుంది. కాసిన మిరపకాయలు దిష్టి తీసుకొని మూల కూర్చోయిపోటికి. అసలు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోరు ఏమిటండి? ఈ కత్తి లాంటి కత్తి ఇంకోటి ఉండొచ్చు, ఆ గిన్నె లాంటి గిన్నె ఇంకోటి ఉండొచ్చు, కానీ నా మొహం లాంటి మొహం ఇంకోటి ఉంటుందా చెప్పండి. వదినా, నువ్వు చెప్పినట్టే వీడికేదో అయింది. దుంబు, దిష్టి తీసుకున్న తర్వాత కొంచెం మిరియాల కషాయం, నిమ్మకాయ రసం కూడా తీసుకో, పిచ్చి కుదురుతుంది. కర్మ, రావుదినా. కర్మ. వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు, బజార్లో వాళ్ళు చూస్తే అలా అంటున్నారు. ఏదో జరుగుతుంది, అదేదో నేనే తెలిసి చేసుకుంటాను.